టీమ్ స్పిరిట్ తో ఆడాల్సిన గేమ్ ఇది. స్పోర్ట్స్ మన దైనందిక జీవితంలో ఒక భాగంగా మనం చూడాలి. మహబూబ్ నగర్ గతంలో కూడా ఎంతో మంది ఫుట్బాల్ ప్లేయర్స్ అనిపించి నేషనల్ స్థాయిలో కూడా ఇక్కడ నుంచి ఫుట్బాల్ ఆడింది. ఇంటర్నేషనల్ మ్యాచెస్ కూడా ఇండియా తరఫున రిప్రజెంట్ చేసింది. సో ఒక మంచి చరిత్ర ఫుట్బాల్కి ఈ క్రీడకు మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో ఉండింది. ఇక్కడ మనకు వెసులుబాటు కూడా బాగున్నది, మంచి గ్రౌండ్ కూడా మనకు అందుబాటులో ఉంది. దీన్ని ఇంకా కూడా డెవలప్ చేస్తున్నాం. ఇప్పుడు ఇదే స్టేడియంను డెవలప్ చేయడానికి మనం ప్రభుత్వం ప్రత్యేకంగా 16 కోట్ల రూపాయల నిధులు కూడా ఇచ్చింది. ఇక్కడ సింథటిక్ ట్రాక్తో పాటు మిగతా చాలా వరకు ఇండోర్ స్టేడియం డెవలప్మెంట్ కావచ్చు, మిగతా స్పోర్ట్స్ కోసం, హాస్టల్ కోసం, వీటన్నిటి కోసం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా స్పోర్ట్స్ మీద మంచి దృష్టి పెడతా ఉన్నారు. రాబోయే 3-4 సంవత్సరాల్లో క్రీడల విషయంలో, క్రీడాకారులకు ఇచ్చే సదుపాయాల విషయంలో చాలా గణనీయమైన మార్పు రాబోతా ఉంది. చిత్తశుద్ధితో మా ప్రభుత్వం కానీ మేము కానీ పనిచేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా మంచిగా టీమ్ స్పిరిట్ తోటి ఇక్కడ ఫుట్బాల్ ఆడి ప్రతిభను కనపరిచి రేపు రాష్ట్ర స్థాయిలో జరిగే సెలక్షన్స్లో కావచ్చు, మిగతా టోర్నమెంట్స్లో కావచ్చు, మీరు ఎంపికయ్యే అవకాశం ఈ ఇంటర్ డిస్ట్రిక్ట్ ద్వారా కూడా మీకు వస్తుంది. మీ మహబూబ్ నగర్ స్టే ఆహ్లాదకరంగా, ఆనందకరంగా ఉండాలి. మంచి మెమరీస్ మీరు మహబూబ్ నగర్ నుంచి తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ మళ్ళొకసారి మీ అందరికీ గుడ్ విషెస్ అండ్ ఆల్ ద బెస్ట్. ఐ డిక్లేర్ దట్ తెలంగాణ 11th సీనియర్ మెన్స్ ఫుట్బాల్ స్టేట్ ఛాంపియన్షిప్ 2025 ఓపెన్.